చంద్రబాబు ఈసీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టింది. దీంతో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అభ్యంతరకర ప్రచారాన్ని ఈసీ ముందుకు తీసుకువెళ్లారు. దీంతో చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా జగన్ పై ఆ పోస్టులు తొలగించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏపీ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఫేస్బుక్ అకౌంట్స్ కానీ, అదేవిధంగా ఎక్స్ అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ సోషల్ మీడియా మార్గాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఉద్దేశపూర్వకంగా ఒక అసత్యాలను, అబద్ధాలతో కూడినటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, ఎన్నికల ఎంసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుని పరిశీలించిన తర్వాత ఈసీ అందులో ఉన్నటువంటి ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు స్పష్టంగా పేర్కొందో కొన్ని ఎక్స్ అకౌంట్స్ కానీ లేదా ఇతర ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇవన్నీ ఎన్నికల సంఘం నిబంధనలకు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధంగా ఉందని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ ముఖేష్ కుమార్ మీనా భావించారు. సో దీంతో ఈసీ నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి ఈ పోస్టింగ్స్ కానీ, లేదా ఈ థంబ్నెయిల్స్ కానీ, లేదా ఈ ఏవైతే తయారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు అధికారికంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన అకౌంట్స్ పోస్ట్ చేశారు. వీటన్నిటిని కూడా తక్షణమే తొలగించాలని చెప్పి చంద్రబాబుకు నోటీస్ జారీ చేసి 24 గంటల్లోగా వీటన్నిటిని తొలగించాలని, లేదా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన వారు అవుతారు, చట్టపరంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.